తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురికి సంబంధించిన కొంత వివరణ ఈరోజు మనం తెలుసుకుందాం. వీరు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అనే విషయాన్ని మొట్టమొదటిగా క్రైస్తవ సమాజం నమ్మాల్సిన అవసరం ఉన్నది, ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకొని మరి పైకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురు ఆకారంలో ఆయన మీద దిగడం అనేది మనకు కనబడుతుంది. ఒకసారి చదువుకొని ఈ విషయాన్ని ముందుకెళ్దాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి బయటకు వచ్చెను, నీటిలో నుంచి బయటకు వచ్చారట ఆయన. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చాలా క్లియర్గా బైబిల్లో ఈ విషయాన్ని దేవుడు రాయించాడు. అంటే ముగ్గురు ఒకే దగ్గర కనబడుతున్నారు, వేరువేరుగా కనబడుతున్నారు. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, ప్రార్థనలు అయిపోయిన తర్వాత, ప్రసంగాలు అయిపోయిన తర్వాత చర్చిల్లో మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదం తీసుకుంటాం. ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఏమని సేవకులు ఆశీర్వాదం ఇస్తారంటే, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. ఈ రిఫరెన్స్ చూపిస్తూ, ఈ రిఫరెన్స్ బేస్ చేసుకునే సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. ఇది కొత్త నిబంధనలో ఉన్న విషయం. ఇలాంటి ఆశీర్వాదమే పాత నిబంధన కూడా ఉందండి. ఒకసారి మనం అది కూడా చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇజ్రాయేలును ఎలాగూ దీవింపవలెను. మీరు ఇజ్రాయేల్ని ఏం చేయాలంటే, ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేయాలంటే ఈ విధంగా దీవించాలి. యాజకులుగా మీరు ఉన్నారు కదా, మీరు ఈ విధంగా దీవించాలి. ఎలా దీవించాలంట చూడండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగుజేయుగాక. ఇది మూడో విషయం. మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22 నుంచి 26 వరకు మనం చూస్తే యెహోవా నామాన్ని 3 సార్లు ప్రస్తావిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఒకటోసారి, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. 3 సార్లు యెహోవా 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 అని వచ్చి చూసారా, గమనించండి. అలాగే కొత్త నిబంధనలో బాప్తిసం ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఎలా బాప్తిసం ఇవ్వాలో చెప్తాడు అక్కడ. అది కూడా చూద్దామండి, అది కూడా మనం చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త మనందరికీ తెలిసిన విషయం కదండి ఇది. 28వ అధ్యాయము 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. నామములోనికి, వీరు ముగ్గురికి ఒకే నామం ఉన్నది అని చాలా క్లియర్గా బైబిల్ చెప్తుంది ఇక్కడ. పైగా ఈ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. నామం ఒకటే కానీ ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నారు. వ్యక్తి అనగానే శరీరం ఉన్న వ్యక్తి అనే కాంటెక్స్ట్లో నేను చెప్పట్లేదు, కానీ తన ఉనికి కోసం చెప్తున్నాను, వ్యక్తిత్వం కోసం చెప్తున్నాను.
దేవుడు సంబంధించిన క్యారెక్టర్ కోసం చెప్తున్నాను. అక్కడ 3 సార్లు యెహోవా పేరుని ప్రస్తావించాడు. ఇందాక మనం చూసాం సంఖ్యాకాండంలో. అలాగే యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ యెహోవా పరిశుద్ధుడు 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 అని 3 సార్లు చెప్పబడింది. యెహోవా పరిశుద్ధుడు 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 అని 3 సార్లు చెబుతూ ప్రతిగానాలు దేవదూతలు చేస్తాయి అన్నట్టుగా బైబిల్ అక్కడ సెలవిస్తుంది. ఇవన్నీ మనం గమనిస్తే చాలా క్లియర్గా మనకి ఏమర్థమవుతుందండి. 3 ప్రస్తావన ఉంది, 3కి ఒకే నామం ఉన్నది, 3 ఒకటిగా ఉన్నారు, ఒక్క భావంలో ఉన్నారు, ఒక్క ఉద్దేశంలో ఉన్నారు, 3 ఒకే సంకల్పంతో ఉన్నారు మానవుల పట్ల. గమనించండి, వారిలో ఏకత్వం ఉన్నది, వారిలో దైవత్వపు లక్షణాలు సమానంగా ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితో సమానులు అని చాలా క్లియర్గా బైబిల్ చెప్తుంది. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నానండి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటాడు యేసుప్రభువారు. అంతేకాదు, ఇదే యోహాను రాసిన సువార్తలో 17వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తాడు యేసుప్రభువారు. ఏమని చేస్తాడో తెలుసా? చూడండి, 17వ అధ్యాయం 11వ వచనం. నేను ఇక్కడ లోకంలో ఉండను, కానీ మీరు లోకంలో ఉన్నారు. నేను ఇక్కడ లోకంలో ఉండను, కానీ మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము, నీ నామమందు కాపాడు అని చెప్తున్నాడు. అంతేకాదు, 12వ వచనం చూడండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నీ నామమందు కాపాడాను అనే మాట వాడుతున్నాడు. ఇంకా ముందుకు చూడండి, 26వ వచనం చూద్దాం. 26వ వచనం చూడండి ఒకసారి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇకను తెలియజేసేదను అని చెప్పాను. తండ్రి యొక్క నామం యేసుకుంది, యేసు యొక్క నామం పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. గమనించండి, నామము ఒకటే ఉంది, ఉద్దేశాలు ఒకటిగా ఉన్నాయి, వారు ఒకటిగా ఉన్నారు. గమనించండి, కనుక వారిలో ఏకత్వం ఉన్నది, ఒకే దైవ లక్షణాలు ఉన్నాయి. దైవ లక్షణాల్లో వారు ఒకటై ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు. ఇది మనం నమ్మవలసిన విషయం అండి. థ్యాంక్ యూ ఆల్.